నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన ధూల్పేటలో గణేష్ సింగ్ కళాకారుల దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. ఈ లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. గణేష్ సింగ్ కళాకారుది. ఇక మనము ఎపిసోడ్ నెంబర్ 2లో మాత్రం వర్క్ ఎంతవరకు అయిందని మాత్రం టోటల్గా అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా? మరి లోపల అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే చిన్న విగ్రహాలు కూడా ఉండడం జరిగింది అమ్మవారి. ఒక్కసారి అవి కూడా చూపిస్తాం మీకు ఏ విధంగా ఉన్నాయిందని. చూసిందిగా సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహాలు, కాకపోతే ఒక శారీ అనేది ఒకటే చేంజ్ చేసి ఉంటుంది. చూస్తున్నాం. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన గణేష్ సింగ్ కళాకారు దగ్గర రావడం జరిగింది. వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. ఎపిసోడ్ నెంబర్ 2లో వచ్చేసి వర్క్ అప్డేట్స్ అనేది ఎంతవరకు అయిందని మాత్రం టోటల్గా దాంతో మీకు అప్డేట్ ఇస్తాను. ఫస్ట్గా ఒక విగ్రహం చూసుకుందాం అమ్మవారిది. ఇక్కడ చూసుకున్నట్టయితే టైగర్ అండ్ అలానే వచ్చేసి అమ్మవారి శారీ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్స్లో ఉండడం జరిగింది. అండ్ లయన్ వచ్చేసి రైట్ సైడ్న, లెఫ్ట్ సైడ్న వచ్చేసి ఏనుగు చూసింది కదా. అండ్ అలానే ఏనుగు కూడా ఆభరణాలు అనేవి చాలా బాగున్నాయి. అండ్ చూసుకున్నట్టయితే మనకు న్యాచురల్ ఆభరణాలు అయితే వేయడం జరిగింది అమ్మవారికి. అండ్ మెహందీ అండ్ అమ్మవారి ఫేస్ కూడా చూడండి ఎంత బ్రహ్మాండం ఉందో. అండ్ పైన చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో మన మహాదేవుడు, వెంకటేశ్వర స్వామి అండ్ అలానే బ్రహ్మ. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ సింహాసనానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి లయన్స్. అండ్ ఆభరణాలు కూడా వచ్చేసి న్యాచురల్ ఆభరణాలు అండ్ కమ్మలు గిట్లా అంతా మొత్తం న్యాచురలీ. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండం వచ్చేసింది. అండ్ కిరీటానికి వచ్చేసి శ్రీకృష్ణాలు అయితే ఉండడం జరిగింది. ఇంకో విగ్రహం చూస్తున్నాం. ఈ విగ్రహానికి వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 50% వరకు అయితే మాత్రం కలరింగ్ అవ్వడం జరిగింది. ఇంకా ఆభరణాలు, ఇంకా ఐ పెయింటింగ్, ఫుడ్ ఇట్లా ఇంకా ఏం పెట్టలేదు. ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. పిల్లోస్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ లయన్స్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సింహాసనం దగ్గర ఉండడం జరిగింది. అమ్మవారి శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ. అండ్ బార్డరింగ్ కూడా వర్క్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలుసు మన గణేష్ సింగ్ కళాకారు వాళ్ళు ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఉంటుంది ఏందని. అండ్ అలానే మనకు అమ్మవారికి వచ్చేసి మొత్తం పసుపు ఉంటుంది చూసిలా. అండ్ అలానే ఇక్కడ అమ్మవారి ఫేస్లో ఐ పెయింటింగ్ అనేది చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. అండ్ హెయిర్స్ కూడా వచ్చేసి న్యాచురల్ హెయిర్స్. అండ్ ఇంకోటి పైన చూసుకుంటే మనకు లయన్ ఫేస్ కూడా ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో. చూసుకున్నట్టయితే మొత్తం మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నాం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు అమ్మవారు కూర్చొని లయన్ పైన కూర్చొని ఉండడం జరిగింది, వాహనం లయన్. అండ్ ఎల్లో కలర్ శారీ. మనం చూసినప్పుడు ఏంటంటే ఐ పెయింటింగ్ను కుందన్ వర్క్ మొత్తం కాలేదు, ఇంకా ఆభరణాలు ఇట్లా ఇంకా ఏం పెట్టలేదు. ఆభరణాలు పెట్టాక ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. అండ్ చూసుకున్నట్టయితే అమ్మవారి కాలు కూడా మెట్టెలు, పట్టీలు ఇవన్నీ చూడండి చాలా చాలా బాగున్నాయి అమ్మవారి విగ్రహాలు. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే నాకు సింహాసనం పైన అమ్మవారు కూర్చొని ఉండడం జరిగింది. శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్, డార్క్ ఆరెంజ్ షేడింగ్స్. అండ్ అలానే లయన్ చూడండి. అండ్ ఆభరణాలు కూడా మొత్తం న్యాచురల్ ఆభరణాలు చూసింది కదా. మొత్తం వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఐ పెయింటింగ్ కూడా చూసినట్టయితే మాత్రం రియల్గా అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది నాకైతే. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. అండ్ పిల్లో వచ్చేసి పింక్ కలర్లో ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే టైగర్ పైన కూర్చొని ఉండడం జరిగింది. అమ్మవారి శారీ వచ్చేసి రెడ్ కలర్. అండ్ మనకు బాడీ కలర్ చూసుకున్నట్టయితే మొత్తం పసుపు ఉంటుంది చూసి ఆ విధంగా అయితే ఉండేది ఎల్లో కలర్లో. అండ్ బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం చూసిందిగా బ్యాక్గ్రౌండ్లో. అండ్ పుట్టుక కూడా అమ్మవారి చాలా బాగుంది. అండ్ ఐ పెయింటింగ్ కూడా ఎక్సలెంట్. సరే మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను మీకు. అమ్మవారి లెఫ్ట్ లెగ్ వచ్చేసేమో తామర పైన పెట్టుకొని ఉండడం జరిగింది. ఇంకో విగ్రహం చూసినట్టయితే మనకు సింహాసనం పైన అమ్మవారు కూర్చొని ఉండడం జరిగింది. అండ్ లయన్స్ అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. అండ్ శారీ వచ్చేసి రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోనే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ వచ్చేసి మొత్తం మన గోల్డ్ వర్క్ అండ్ మన సూర్య చక్కెర అంటారు కదా, సూర్యుడు ఆ విధంగా అయితే ఉండడం జరిగింది.
చూసిన ఇంకా ఐ పెయింటింగ్ ఒకటి, బొట్టు ఒకటి కొంచెం పెయింటింగ్ ఉన్నాయి. మేబీ ఇలా మధ్యాహ్నం వరకు అయితే మాత్రం కంప్లీట్ అయితే కావచ్చు నాకు తెలిసి అయితే. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే ఓన్లీ లయన్ పైన కూర్చొని ఉండడం జరిగింది అమ్మవారు. శారీ వచ్చేసి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఆభరణాలు కూడా చాలా బాగున్నాయి. ఐ పెయింటింగ్ ఒకటి, బొట్టు ఒకటి కొంచెం పెండింగ్ లో ఉండడం జరిగింది. చూసింది కదా. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే సింహం పైన కూర్చోవడం జరిగింది. శారీ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ అలానే కిరీటం గిట్ల చూడండి చాలా బాగుంది. ఐ పెయింటింగ్, బొట్టు గిట్ల కొంచెం పెయింటింగ్ ఉంది. చూసింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం మొత్తం చూడడం జరిగింది. నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. ఎందుకంటే మంచి మంచి కంటెంట్స్ అనేది మీకు మంచి మంచి వీడియోస్ అనేది ముందుకు వస్తాయి.